ఈ ఇన్వాయిసింగ్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెసెస్కి మ్యాండేటరీ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. బిజినెస్ యొక్క అగ్రిగేట్ యాన్యువల్ టర్నోవర్ అంటే మీరు చేసే ఎగ్జామ్ట్ సప్లైస్ కావచ్చు, ట్యాక్సబుల్ సప్లైస్ కావచ్చు, అలాగే ఎక్స్పోర్ట్ సప్లైస్ కావచ్చు. అగ్రిగేట్ యాన్యువల్ టర్నోవర్ కనుక 5 crores ఎక్సీడ్ అయిందనుకోండి, ఏ ఫినాన్షియల్ ఇయర్లో అయినా సరే, ఫ్రమ్ 17-18 till 25-26 ఏ ఇయర్లో దాటినా కూడా మీరు ఈ ఇన్వాయిసింగ్ అనేది మ్యాండేటరీగా మీ బిజినెస్కి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్వాయిసింగ్ ప్రొవిజన్స్ నుంచి కొన్ని ఎంటిటీస్ని ఎగ్జామ్ చేశారు. అవి ఏంటంటే సీజెడ్ యూనిట్స్ అవ్వచ్చు, ఏవైనా బ్యాంకింగ్ కంపెనీస్, ఇన్సూరర్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అయి ఉంటే మీరు కనుక, అలాగే మీరు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, అలాగే మీరు ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైతే మీరు ఈ ఇన్వాయిసింగ్ అనేది చేయనవసరం లేదన్నమాట. ఇయర్లో అయినా సరే మీరు 5 crores టర్నోవర్ దాటి ఈ ఇన్వాయిసింగ్ ప్రొవిజన్స్లోకి వెళ్ళాక ఏ ఇయర్ నెక్స్ట్ వచ్చే ఫినాన్షియల్ ఇయర్స్లో మీ టర్నోవర్ కనుక లెస్ దాన్ 5 crores అయినా కూడా సరే మీరు ఈ ఇన్వాయిసింగ్ ప్రొవిజన్స్ని మ్యాండేటరీగా ఫాలో అవ్వాల్సిందే. ఈ ఇన్వాయిస్ గురించి చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే, ఇవాళ నా టర్నోవర్ 5 crores దాటుతూ ఉంది, అయితే నేను ఎప్పటి నుంచి ఈ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, టుమారో నుంచి ఇష్యూ చేయాలా అంటే అలా కాదు. మీరు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ అంటే 1st April 2026 నాటి నుంచి ఈ ఇన్వాయిస్ అనేది మ్యాండేటరీగా ఇష్యూ చేయాలి. హోప్ దిస్ వీడియో ఫైండ్స్ యూస్ఫుల్ టు యూ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.